హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజియంస్. మేము బన్నీర్ఘట్ట బయాలజికల్ పార్క్ అయితే వెళ్ళాము. సో అక్కడ ఫస్ట్ మాకు ఇలా ఆయుర్వేద తైలం అని అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళు చాలామంది కొనుక్కుంటున్నారనమాట. సో అందరికీ మెయిన్ భయం ఏంటి అని అంటే అక్కడ పార్కింగ్ ఉంటుందా ఉండదా అని. సో పార్కింగ్ అయితే బాగుంది. సో ఇట్లా ఒక్కొక్క అంటే 2 వీలర్‌కి, 4 వీలర్‌కి, బస్సు, వ్యాన్ అట్లా సపరేట్ పార్కింగ్ టికెట్స్ ఉన్నాయి. సో బై చేసుకొని మనం పార్క్ చేసుకోవడమే. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది ఏరియా అనేది. సో ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. వీక్ డేస్‌లో అయినా, వీకెండ్స్‌లో అయినా. మేము వెళ్ళింది వీక్ డేలో కాబట్టి ఎక్కువ మంది రష్ లేరు అక్కడ. వీకెండ్స్‌లో అయితే ఉంటారు. సో లోపలికి వెళ్ళడానికి మనకి ఒకవేళ ఇఫ్ యూ వాంట్ సఫారీ కానీ, సఫారీలో ఏసీ, నాన్ ఏసీ, వ్యాన్, జీప్ ఆర్ బస్ ఇలాంటివి కావాలి అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది, మెన్షన్ చేశారు. అలాంటివి కాకుండా నార్మల్గా మనం జూ పార్క్ చూడడానికి వెళ్ళాలి అని అంటే దానికి కూడా ప్రైసెస్ అక్కడ ఫ్రంట్లోనే పెద్ద డిస్ప్లేలో మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇలా ఒక మ్యాప్ అనేది మెన్షన్ చేశారు. సో ఆ మ్యాప్లో ఏంటి అని అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అనేవి మెన్షన్ అయి ఉంటుంది. నెక్స్ట్ టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ తీసేసుకోవచ్చు మనము కౌంటర్స్లో. లేదు అని అంటే మనం సెల్ఫ్కి కూడా తీసుకోవచ్చు అనమాట. లాస్ట్లో స్క్రీన్స్ కూడా పెట్టారు. సో మనం నార్మల్గా మెక్డానల్డ్స్లో చూస్తాం కదా ఆర్డర్ పెట్టుకునేది. సో ఇట్లా టికెట్ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఈ లోపలికి వెళ్ళే ప్రాసెస్ ఏంటి అని అంటే మనం టికెట్ ఇచ్చాక మన బ్యాగ్ అనేది చూస్తారు. సో ఏవి ప్లాస్టిక్ అనేది క్యారీ చేయొద్దు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ అయితే క్యారీ చేయొద్దు. మన ఓన్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి. చిప్స్ ప్యాకెట్స్ కానీ అలాంటివి కూడా నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో మేము ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా వాళ్ళిద్దరి రాజ్యం వాళ్ళిద్దరిదే అనమాట. వాళ్ళది అసలు వేరే ప్రపంచం. సో ఏదైనా కావాలి అన్నప్పుడే నన్ను చూస్తున్నారు. రిమైనింగ్ టైంలో దే ఆర్ ఎంజాయింగ్ ఓన్ స్పేస్ అన్నట్టున్నారు వాళ్ళైతే. సో ఇదే అనమాట. మేము అక్కడ అన్నీ చూసేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అని అంటే స్పెషల్గా మనకు ఇప్పుడు మనం ఏదైనా యానిమల్ని చూస్తే ఆ యానిమల్ నేమ్ ఏంటి అలా ఒక బోర్డ్ అనేది డిస్ప్లే చేస్తున్నారనమాట. ఏం తింటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తుంది. సో మనకి లోపలికి అంటే మనం వెళ్తూ ఉంటాం కదా. సో మనం ఎక్కడైనా మిస్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు ప్రతిసారి అక్కడ కొన్ని రూట్ మ్యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఆ రూట్ మ్యాప్ని బట్టి మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. సో నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ పెద్ద పులి అండ్ చీతాతో కూడా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ దాంట్లో అయితే. సో ఇలా అనమాట. మధ్యలో కొన్ని పిక్స్ దిగే ప్లేసెస్ ఉన్నాయి. సో యూ కెన్ గో విత్ దట్. అండ్ ప్యూరిఫై వాటర్ కూడా ఉన్నాయి, మనం తాగొచ్చు సేఫే. నెక్స్ట్ మేము వెళ్ళిపోతున్నాము అంటే అన్నీ చూడడానికి ఇంకా నడుస్తూనే ఉన్నామన్నమాట. మేము లోపల ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది బుక్ చేసుకోలేదు. మీకు కావాలి అని అంటే లోపల కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అవైలబుల్గా ఉంది. 100 రూపీస్ పర్ హెడ్ అనమాట అడల్ట్స్కి. సో మేమైతే ఇంకా సరదాగా తిరగొచ్చు అనేది ఫుడ్ అదంతా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళాం కాబట్టి మేమైతే తిరిగాము. వెహికల్లో వెళ్ళే వాళ్ళకైతే లోపల యానిమల్స్ చూడడానికి ఉండదు, జస్ట్ బయట తిప్పేసి తీసుకొస్తారు. సో యూ మిస్ సమ్ మెమరీస్. సో ఇక్కడ చూడండి, నాకైతే ఈ ఎలిఫెంట్ చాలా క్యూట్గా అనిపించింది. అది మంచిగా ఆడుకుంటుంది అనిపించింది. ఇలా ప్రతి ఒక్కటి అది ఏం తింటుంది ఏంటి అనేది మెన్షన్ చేసి ఉంటాయన్నమాట ప్రతి ఒక్క యానిమల్ ముందు. సో లోపలే మనకు ఒక హోటల్ లాంటిది ఉంటుంది, మీరు ఏది కావాలన్నా అక్కడ తినేయచ్చు అనమాట. బట్ పార్క్లోకి అయితే నాట్ అలౌడ్. సో నేను చెప్పాను కదా చీతా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని, ఎందుకంటే ఇది గాండ్రించింది అనమాట. నేను ఫస్ట్ టైం వినడము నాకే అంత భయం వేసింది. బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అనమాట చీతాతో. చాలా బాగా అనిపించింది ఇదైతే నాకు. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి సింహం చూడడానికి వెళ్ళాము. అదైతే అప్పుడే తిని కూర్చున్నట్టుంది, అసలు కదలట్లేదు. సర్లే అది కదలకపోవడమే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ అయిపోయింది కదా. ఇంకా అక్కడ కూడా అయితే ప్రాణం గాల్లోకి పోయేది నాదైతే. ఎందుకంటే నేను చెప్పాను కదా వీక్ డే ఎక్కువ రష్ లేరు, మనమే. సో చూసినంతసేపు చూడొచ్చు, దిగినంతసేపు పిక్స్ దిగొచ్చు. సో అట్లా ఉందన్నమాట. సో ప్రిఫర్ వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి. మాకేంటి అంటే పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుంది. మా పాప ఇప్పుడిప్పుడే అన్నీ చూస్తుంది, నేర్చుకుంటుంది కదా బుక్స్లలో. సో అక్కడికి వెళ్ళాక తనకు చాలా ఈజీ అయిపోయింది. అంటే ఏంటి అని ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది, ఇంకా తను మర్చిపోదు. సో పిల్లలకైతే చాలా బాగుంటుంది, తీసుకెళ్ళొచ్చు. ఇంకా మనకి కూడా కొంచెం పీస్గా ఉంటుంది. చాలా అంటే చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో పీస్ ఎన్విరాన్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. వీక్ డేస్లో వెళ్తే, వీకెండ్స్లో వెళ్తే కొంచెం రష్గా ఉంటుంది, ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఇంకా టూరిస్టులు కొంచెం ఎక్కువగా ఉంటారు ఇక్కడ. సో ఇది నేను పోక్పిన్ ఒకటి కనబడాలి అని అనుకున్నాను, మా పాపకి కనిపించిందనమాట. సో మనకి ఇట్లా కింద కూడా డైరెక్షన్సే ఉంటాయన్నమాట, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కింద కూడా డైరెక్షన్స్లో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే నేను చెప్పాను కదా మ్యాప్ అవైలబుల్గా ఉందని, సో మ్యాప్ అయినా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం మా హస్బెండ్ అనమాట. సో నువ్వు అసలు వీడియోలో ఉండట్లేమో అని ఏదో తీసాడు నన్ను, ఎందుకంటే వాళ్ళిద్దరే తిరిగేస్తున్నారు కదా, నేను కొంచెం మొహం పెట్టుకున్నానని నన్ను కూడా తీశారు కొంచెం కొంచెం. ఓకే, దానికే సాటిస్ఫై అయిపోయాను నేనైతే. సో ఇలా అండి, అన్నిటికీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో దీని లోపల బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది, నేను అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ బయాలజికల్ పార్క్, యానిమల్ పార్కే అనమాట. బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది, అది సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంకా చెప్పాలి అని అంటే అది నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా, నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. పార్ట్ 2లో బటర్ఫ్లై పార్క్ గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు మీరు సేఫ్గా ఉండండి, మేము కూడా సేఫ్గా ఉంటాం. బాయ్, లవ్ యూ ఆల్.